ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏం జరిగినా మొదట స్పందించే దేశం ఏదో తెలుసా? అమెరికానే. అన్ని దేశాల్లోనూ అమెరికా జోక్యం చేసుకుంటుంది. ఆ దేశం అందించే సాయం, ఆ దేశం నిర్వహించే దౌత్యమే అందుకు కారణం. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత విధానాలు మారుతున్నాయి. అమెరికా ఫస్ట్, కాస్ట్ కట్ ఈ రెండు అంశాలే పెద్దన్న పాత్రకు అమెరికాను దూరం చేస్తున్నాయి. అమెరికాను ట్రంపే స్వయంగా ప్రపంచానికి దూరం చేస్తున్నాడు. ఈ విషయం తాజాగా లీక్ అయిన ఓ ముసాయిదాతో బయటపడింది. విదేశీ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచంతో సంబంధాలను తెంచుకునేందుకు ప్లాన్లు రెడీ అయ్యాయి. ఎందుకు ట్రంప్ ఎంబసీలు, కాన్సులేట్లు మూసేయాలనుకుంటున్నాడు? ఆఫ్రికా వైపు ప్రపంచం చూస్తుంటే ట్రంప్ మాత్రం నిష్క్రమిస్తున్నాడా? ట్రంప్ నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతాయా? వాచ్ ది స్టోరీ. ప్రపంచానికి అమెరికా దూరమవుతుందా? ఆఫ్రికా దేశాలను అగ్రదేశం వెలివేస్తోందా? పెద్దన్న దేశం దౌత్యానికి తెరపడుతుందా? కాస్ట్ కట్టింగ్ ఈ పదాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీగా ఉపయోగించుకున్నాడు. అమెరికా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తోందని ట్రంప్ అప్పట్లో ఆరోపించాడు. తాము అధికారంలోకి వచ్చి ఈ వృధా ఖర్చుల్ని తగ్గిస్తామని హామీ ఇచ్చాడు. ఎన్నికలు గెలిచిన తర్వాత వృధా ఖర్చుల్ని గుర్తించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ట్రంప్ ఏర్పాటు చేశాడు. ఈ విభాగాన్ని సింపుల్ గా డోజ్ అని పిలుస్తారు. దీనికి ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే కాస్ట్ కటింగ్ లో భాగంగా ప్రపంచ దేశాలకు అందించే సాయాన్ని అమెరికా నిలిపేసింది. ఫెడరల్ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో ఖర్చు తగ్గించే కొత్త లక్ష్యాన్ని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం గుర్తించింది. ఈసారి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పై డోజ్ కన్నేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖే. తాజాగా ఈ శాఖకు సంబంధించిన కొత్త ముసాయిదా విధానం ఒకటి లీక్ అయింది. ఈ డ్రాఫ్ట్ లో ఏముంది అంటే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ను పునర్నిర్మించడం గురించి కొత్త ముసాయిదా వెల్లడిస్తున్నది. అందులో భారీ మార్పులున్నాయి. లీక్ అయిన ముసాయిదా విధానాలతో అమెరికన్ దౌత్య విధానమే పూర్తిగా మారనుంది. లీకైన ముసాయిదాతో అమెరికాకు మంచి జరుగుతుందా లేక ఇబ్బందుల పాలవుతుందా? ఈ ముసాయిదాలో అసలు ఎలాంటి ప్రతిపాదనలున్నాయి? లీకైన కొత్త ముసాయిదా ప్రధానంగా 5 అంశాలను హైలైట్ చేసింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి అంశం, చాలా ఆఫ్రికన్ దేశాల్లో కార్యకలాపాలను అమెరికా నిలిపేయనుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్రికా ఖండంలోని రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లను మూసివేయాలని లీకైన ముసాయిదా చెబుతోంది. అయితే ఏ దేశాల్లో ఈ కార్యకలాపాలని అమెరికా నిలిపేయాలనుకుంటుందో వివరాలు స్పష్టంగా లేవు. రెండో అంశం, వాషింగ్టన్లోని పలు కార్యాలయాలను తొలగించడం, ప్రత్యేకంగా మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులకు సంబంధించినవి. మూడో అంశం, కెరీర్ దౌత్యవేత్తల్ని సామూహికంగా వేటువేయాలని నిర్ణయించారు. ముందుగా జీతంతో కూడిన సెలవులపై పంపుతారు, చివరికి వారిని తొలగిస్తారు. నాలుగో అంశం, విదేశీ సేవా పరీక్షలకు ముగింపు పలుకుతుంది. ప్రతి దౌత్యవేత్త ఈ పరీక్షను తప్పనిసరిగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం కొత్త నియామక వ్యవస్థను సృష్టించడానికి వేసిన ప్రణాళిక. ట్రంప్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా నియామకాలు చేపట్టడమే అసలు ప్లాన్. ఐదో అంశం, ప్రాంతీయ బ్యూరోలను మూసివేస్తుంది. బదులుగా 4 దౌత్య కేంద్రాల్ని ఏర్పాటు చేస్తుంది. యూరేషియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఇండో పెసిఫిక్ కార్యాలయాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో ఒక ఖండం మిస్ అయింది. అదే ఆఫ్రికా. స్పష్టంగా చెప్పాలంటే ఆఫ్రికాతో సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం వద్దనుకుంటోంది. సో లీక్ అయిన కొత్త ముసాయిదా ఆమోదం పొందితే అక్టోబర్ 1 నుంచి అమెరికాకు చెందిన పలు రాయబార కార్యాలయాలు మూతపడతాయి. అసలు ఎందుకు ఎంబసీలను ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేసింది? ముందే చెప్పుకున్నట్టే వృధా ఖర్చులతో పాటు మోసాలు తగ్గించడానికేనని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త ముసాయిదాను ఇంకా ఆమోదించలేదు. లీక్డ్ డ్రాఫ్ట్ను అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో కొట్టిపడేశాడు. అవి ఫేక్ వార్తలంటూ తేల్చేశాడు. కానీ ఈ లీక్డ్ ముసాయిదాతో పాటు మరొక నివేదిక కూడా తెగ ట్రెండ్ అవుతోంది. అమెరికా విదేశాంగ శాఖ బడ్జెట్ను 50% తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. 10 రాయబార కార్యాలయాలను మూసివేయడానికి ప్లాన్ వేసింది. నిజానికి ఈ ప్లాన్లన్నీ రూపొందించిన చివరికి ట్రంప్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత చట్టపరమైన సవాళ్లు కూడా ఉంటాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ లీక్ అయిన ముసాయిదాతో అమెరికా దౌత్యంపై ఎలాంటి
ఎలాంటి ప్రభావం పడుతుంది? అమెరికా విదేశాంగ శాఖను బలహీనపరుస్తుందా, లేక నిజంగానే ట్రంప్ ఖర్చుల్ని తగ్గిస్తున్నాడా అంటే కొన్ని నిబంధనలు బాగానే ఉన్నాయి. ఉదాహరణకు ప్రజాస్వామ్య ప్రచార శిబిరాలు మూసేయడం. నిజానికి ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యం వివరాలు ఇమ్మని అమెరికాను ఏ దేశం అడగలేదు. వాటిని అమెరికా విదేశాంగ శాఖ సొంతంగా పలు దేశాల్లో ప్రజాస్వామ్యంపై నివేదికలను రూపొందిస్తోంది. చాలా దేశాలు ఈ విభాగం మూతపడాలని కోరుకుంటున్నాయి. కానీ వాతావరణం, శరణార్థుల కార్యకలాపాల వంటి విభాగాలను కూడా మూసేయాలని లీక్డ్ ముసాయిదాలో ఉంది. ఈ రెండు అంశాల్లో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే మానవ చరిత్రలోని అతి పెద్ద కాలుష్యకారక దేశాల్లో అమెరికా ఒకటి. అగ్రదేశం చేసే యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది స్థానభ్రంశం చెందుతున్నారు. సో శరణార్థి కార్యకలాపాలను, వాతావరణ విభాగాలను అమెరికా మూసేయలేదు. వాతావరణం, శరణార్థులపై అమెరికా పుణ్యానికేమీ సాయం చేయడం లేదు. చేసిన పాపాలను కడుక్కునే ఓ విధానమే. ఇక దౌత్యపరమైన నిర్ణయాలు చూద్దాం. నిజానికి నెక్స్ట్ ప్రపంచానికి ఆఫ్రికానే అతి పెద్ద మార్కెట్గా మారబోతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే లక్షల కోట్ల డాలర్ల విలువైన వనరులకు ఆఫ్రికా నిలయం. ప్రపంచంలోనే యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఖండం కూడా ఇదే. ప్రధానంగా సబ్ సహారా, ఇతర ఆఫ్రికా ప్రాంతాలు చాలా కీలకమైనవి. ఈ ప్రాంతాల్లో దాదాపు 30 ఏళ్లలోపు జనాభా 70% ఉంది. ప్రపంచంలోని ప్రతి ప్రధాన శక్తి ఆఫ్రికాను ప్రేమిస్తోంది. చైనా, రష్యా, యూరప్, భారత్తో సహా చాలా దేశాలు ఆఫ్రికాలో పాగా వేయడానికి పోటీ పడుతున్నాయి. ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆఫ్రికాలో అమెరికా ఉనికిని తగ్గించాలని యోచిస్తున్నాడు. నిజానికి ఈ నిర్ణయం ప్రమాదకరమైన వ్యూహం. అయితే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానేమీ కలిగించదు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో కూడా ఆఫ్రికాపై ట్రంప్ విరుద్ధంగానే వ్యవహరించాడు. ట్రంప్ మొదటి టర్మ్లో ఒక్క ఆఫ్రికా దేశాన్ని కూడా సందర్శించలేదు. కొన్ని ఆఫ్రికన్ దేశాలను వర్ణించేందుకు అవమానకరమైన పదాలను కూడా ట్రంప్ వాడాడు. చరిత్రను తరిచి చూస్తే ఆఫ్రికాలో అమెరికా తమ ఉనికి బలోపేతం చేసుకోవడానికి సహాయాన్నే ఆయుధంగా మలుచుకుంది. కానీ సహాయాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తాడు. ఇప్పటికే అమెరికా విదేశీ సహాయ కార్యక్రమాలను ట్రంప్ ఆపేశాడు. ట్రంప్ ఆఫ్రికాను వెలివేస్తే స్వయం సమృద్ధి సాధించడానికి కీలకమైన రంగాల్లో ఆఫ్రికన్ దేశాలే సొంతంగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతాయి. ఈ నిర్ణయంతో చాలా ఆఫ్రికన్ దేశాలు డ్రాగన్ కంట్రీని ఆశ్రయిస్తాయి. ఆఫ్రికాలో అడుగుపెట్టేందుకు అమెరికా సాయాన్ని ఉపయోగించుకుంది. చైనా మాత్రం రుణాలను వాడుకుంది. ట్రంప్ ప్రతిపాదనలు చైనాకు మేలు చేస్తున్నాయి. ట్రంప్ వృధా ఖర్చులను తగ్గించకపోవచ్చు. కానీ కొత్త గందరగోళాన్ని అమెరికా అధ్యక్షుడు సృష్టిస్తున్నాడు. ఒకవేళ ఆఫ్రికాకు అమెరికా దూరమైతే ఆ ఖండంలో ఇతర దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి అవకాశంగా మారనుంది. ఈ ఏడాది దౌత్యానికి చైనా ఏకంగా $880 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. గత ఏడాది కంటే ఇది 8% ఎక్కువ. భారత్ కూడా దౌత్య బడ్జెట్ను భారీగా పెంచింది. ఈ ఏడాది $200 కోట్ల కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే 15% ఎక్కువ అన్నమాట. సో ఇండియా, చైనా దౌత్య బడ్జెట్ పెంచాయి. కానీ ట్రంప్ మాత్రం విచిత్రంగా తగ్గిస్తున్నాడు. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా దౌత్య బడ్జెట్ $5,600 కోట్ల. ప్రపంచంలోనే దౌత్యానికి ఎక్కువగా కేటాయించే ఏకైక దేశం అమెరికానే. ఈసారి అమెరికా కేవలం $2,800 కోట్ల మాత్రమే కేటాయించొచ్చు. అంటే దాదాపు 50% కోత విధిస్తోంది. అయితే 2,800 కోట్లతో దౌత్యం నిర్వహించగలరా అన్న సందేహం రావచ్చు. కానీ ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ అమెరికా దౌత్య బడ్జెట్టే ఎక్కువ. అయితే ఈ నిధుల్ని ఏ విభాగాల్లో తగ్గిస్తారు, ఎలా తగ్గిస్తారు అన్నదే అసలు ప్రశ్న. అమెరికా సాయాన్ని తగ్గిస్తే తన పరపతిని అగ్రదేశం కోల్పోయే అవకాశం ఉంది. రాయబార కార్యాలయాల మూసివేతతో అమెరికా ఉనికిపై ముప్పు కలగచ్చు. ఈ రెండు ప్రయత్నాలు అమెరికా దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే డబ్బు అమెరికాదే. ఆ దేశం ఏమైనా చేసుకోవచ్చు. ప్రజలు ఈ కాస్ట్ కట్కే ఓటేస్తే మనం మాత్రం ఏం చేయగలం? మొత్తంగా అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ ప్రపంచానికి తమ దేశాన్ని మాత్రం దూరం చేస్తున్నాడన్నది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.